నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806 9848055806. ఈ రోజున చిరుధాన్యాల యొక్క ప్రాధాన్యత బాగా పెరిగింది. చిరుధాన్యాల్లో కూడా చిరుధాన్యాలంటే రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. వీటన్నిట్లలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నది రాగి. ఈ రాగిని రకరకాలుగా వినియోగిస్తున్నారు. రాగి జావా, రాగిని అన్నంలా వండుకుని రాగి ముద్ద. ఈ రాగి ముద్ద అనేది రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా వాడతారు. చిత్తూరు జిల్లాలో ఏ ఇంటికి వెళ్ళినా కూడా రాగి ముద్ద. ఈ రాగి ముద్దతో పాటు శాకాహారులు అయితే మజ్జిగ, మాంసాహారులు అయితే చేప పులుసు, చికెన్ పులుసు వేసుకుని తింటే దానికి తిరుగులేని రుచి వస్తుంది. ఈ రాగుల్ని ఇడ్లీలు, దోశలు కూడా ఉపయోగించి రాగి ఇడ్లీ, రాగి దోశ. షుగర్ ఉన్న వాళ్ళు రాగిని ఈ ఇడ్లీ పిండిలో కలుపుకోవడం మంచిది. బియ్యపు రవ్వను కలపకుండా రాగిని కలిపి రాగి ఇడ్లీ చేసుకోండి. అట్లాగే దోశ, మినపట్లో బియ్యపు పిండి కలపకుండా రాగి పిండిని కలిపి రాగి దోశ చేసుకోవటం ఆరోగ్యానికి మంచిది. ఇక దీన్ని వైద్య పరిభాషలో, ఆంగ్లంలో రాగిని ఫింగర్ మిల్లెట్స్ అంటారు. రాగుల్లో పీచు అధికంగా ఉంటుంది. మాంసకృతులు కూడా మెండుగా ఉంటాయి. ప్రోటీన్లు, ఖనిజ లవణాలు, కాల్షియం, ఐరన్, పొటాషియం విరివిగా లభిస్తుంది. విటమిన్లు విటమిన్ B1 థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ B3 నియాసిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ ఇ విరివిగా రాగులలో లభిస్తాయి. రాగుల వినియోగం వల్ల మనకు 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తున్నా వాటన్నిటిలో ముఖ్యమైనది, కీలకమైనది, ప్రప్రథమంగా షుగర్ వ్యాధి, డయాబెటిస్, మధుమేహ వ్యాధి ఉన్నవారు రాగి వినియోగం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. షుగర్ నియంత్రణ ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే అసలు మన ఇంట్లో గ్లూకోమీటర్ అనే చిన్న పరికరం తప్పనిసరిగా ఉండాలి. ఈ గ్లూకోమీటర్ ఖరీదు 1000 రూపాయల కంటే తక్కువే ఉంటుంది. ఇదేమి బ్రహ్మ విద్య కాదు. సెల్ ఫోన్ వినియోగించడం చేతైన ప్రతి ఒక్కరూ కూడా గ్లూకోమీటర్ను వాడచ్చు. చదువు రాని వాళ్ళు, నిరక్షరాస్యులు, వేలిముద్ర వాళ్ళు కూడా వాడచ్చు. తినకుండా ఒకసారి, తిన్న తర్వాత ఒకసారి పరీక్ష చేసి షుగర్ ఏ మేరకు నియంత్రణ ఉన్నదో తెలుసుకుంటూ ఉంటారు. కానీ గత 3 నెలలలో షుగర్ నియంత్రణ ఏ విధంగా జరిగింది అని తెలుసుకోవాలంటే ఒక పర్ఫెక్ట్ టెస్ట్ ఒకటి వచ్చింది. దాని పేరు HbA1c, గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అంటారు. ఇది 7 ఉంటే మీది నియంత్రణ బాగుంది. 9, 10, 11 ఉందంటే నియంత్రణ లేనట్టే. ఆహార నియమాలు పాటించకపోయినా, బరువు తగ్గకపోయినా, మందులు సరిగా వాడకపోయినా గత 3 నెలల యొక్క మీ చరిత్రని, షుగర్ నియంత్రణ చరిత్రను తెలిపే పరీక్ష. అందువల్ల అన్నం మానేసి, గోధుమలు మానేసి చిరుధాన్యాల ఉపయోగం, ముఖ్యంగా రాగి వినియోగం వల్ల అసలు షుగర్ వ్యాధి, డయాబెటీస్కి ట్యాబ్లెట్లు లేకుండానే మనం నియంత్రించుకోవచ్చు. ఇప్పటికే తెలుసో తెలవకో మనం ట్యాబ్లెట్లు మొదలెట్టేశాం. మీరు ట్యాబ్లెట్లు మొదలెట్టి 5 సంవత్సరాల లోపు అయితే షుగర్ని రివర్స్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్లు వాడుతున్న క్రమేణా ట్యాబ్లెట్ల డోసును తగ్గించి ట్యాబ్లెట్ లేకుండా ఆహార నియమాలతో మనము నియంత్రణ సాధించవచ్చు. 2, రాగి ఎముక దృఢత్వానికి, కండపుష్టికి ఉపయోగపడుతుంది. వృద్ధాప్యంలో 60 ఏళ్ళు దాటిన వారు నడుస్తూ ఉండగానే దెబ్బ తగలకుండానే తుంటె ఎముక ఇరిగిపోతుంది. అది ఎందువల్ల? కాల్షియం లోపం, విటమిన్ డి లోపం,
ఫాస్ఫరస్ లోపం, మెగ్నీషియం లోపం వల్ల జరుగుతుంది. అక్కడ దెబ్బ తగిలి ఇరగటం కాదు, ఎముక పెళుసుదనం వల్ల తుంటెముక ఇరిగిపోతుంది. తుంటెముక ఇరిగితే పెద్ద ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. కనుక రాగి వినియోగం చేస్తే ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఎముక ఉక్కులా తయారవుతుంది. మీ ఎముకలు ఎరగవు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి రాదు, కండరాల నొప్పి కూడా ఉండదు. ఇక 3, రక్తంలో చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన వారు, ముఖ్యంగా 2వ వేవ్లో కోవిడ్ వచ్చిన వారు, అప్పుడు హాస్పిటల్లో చేరి ఆక్సిజన్ శాతం తగ్గిన వారికి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. హార్ట్ అటాక్ వస్తుందా లేదా మనం ముందే తెలుసుకోవాలంటే, పసిగట్టాలంటే 3 రకాల పరీక్షలు ఉన్నాయి. 1 ఈసీజీ, 2 గుండెకు స్కానింగ్ 2D ఎకో పరీక్ష, 3 ట్రెడ్మిల్ టెస్ట్ TMT. బెల్ట్ మీద నడిపిస్తారు, వేగం పెంచుతారు, పరిగెత్తిస్తారు, చూస్తారు. ఈ 3 పరీక్షలు చేసిన తర్వాత గుండె డాక్టరు మీకు యాంజియోగ్రామ్ చేయించాలని అనుకుంటే చేయించేసుకోండి. ఈ రోజుల్లో చేతి మణికట్టు ద్వారా, రేడియల్ ధమని ద్వారా కరోనరీ యాంజియోగ్రాములు చాలా సులువుగా, సునాయాసంగా, సులభంగా తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద, NTR వైద్య సేవ కింద ఉచితంగా చేయబడుతున్నాయి. ఒకవేళ ఏదైనా గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ధమనిలో ఏదైనా అడ్డంకి ఉంటే అక్కడికక్కడే సన్నటి పైపులు తొడిగేస్తున్నారు రక్తనాళాలకి, రక్తనాళాలను శుభ్రం చేస్తున్నారు, దాన్ని యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ అని చేసేస్తారు. గతంలో ఒక నాళం మూసుకుపోతే స్టెంట్ వేయాలి, 1 కంటే ఎక్కువ మూసుకుపోతే ఆపరేషన్ అంటూ ఉండేవారు. ప్రస్తుతం వస్తున్న ఆధునిక యుగంలో 2, 3, 4, 5 రక్తనాళాలు మూసుకుపోయినా ఆపరేషన్ లేకుండా స్టెంటుల ద్వారా చికిత్స చేసే విధానాలు అమల్లోకి వచ్చాయి. కనుక ఎవరైనా మీకు ఆపరేషన్ గుండెకి చేస్తానంటే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి చూపించండి మీ యాంజియోగ్రామ్. అయ్యా ఆపరేషన్ అవసరమా, నాకు స్టెంట్లు 4, 5, అది కూడా ఒక దశలో కాదు, ఒక దశలో 2, 2వ దశలో 2, 3వ దశలో 2, 5, 6 స్టెంట్లు తొడిగేస్తున్నారు. ఆ విధంగా సునాయాసంగా గుండె జబ్బు వచ్చినా తొలి దశలో గుర్తించి మరణాలు దరి చేరకుండా మనం కాపాడుకోవచ్చు. రక్తపోటు ఉన్నవాళ్ళు ఈ రాగి జావలో ఉప్పు మాత్రం వేసుకోవద్దు. బీపీ ఉన్నవాళ్ళు రాగి జావ తాగితే చక్కటి నియంత్రణ, స్థిరీకరణ జరుగుతుంది. 4, మహిళలకి రక్తహీనత సర్వసాధారణం, ఎందుకంటే పీరియడ్ సమయంలో రక్తం పోతూ ఉంటుంది. అలాంటి వారు మహిళలు రాగి జావ తాగితే రక్తహీనతను పూర్తిగా సమర్థవంతంగా తిప్పికొడుతుంది. 5, ఈ రాగి మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. పిల్లలకి, చదువుకునే పిల్లలకి రాగి జావ ఇస్తే వాళ్ళ మెదడు బాగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. డిప్రెషను, కుంగుబాటు, టెన్షను, కోపతాపాలు, చిరాకు, పరాకును దూరం చేస్తుంది. ఆ రకంగా మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారు రాగి జావ తాగితే ఈ ట్యాబ్లెట్లు ఎక్కువ కాలం వాడకుండా త్వరగా పరిష్కారం అవుతుంది. రాగి జావ తాగితే ఎప్పుడైతే మెదడు నిర్మలంగా ఉంటుందో గాఢ నిద్ర మీ సొంతం అవుతుంది. అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి అల్జీమర్స్ను కూడా తరిమి కొడుతుంది. నరాల పటుత్వాన్ని కూడా పెంచుతుంది. 6, గర్భవతులకు, బాలింతలకు రాగి వినియోగం వల్ల గర్భము, ఆ పిండం, పొట్టలో ఉండే పిండం ఆరోగ్యకరంగా చక్కగా ఎదుగుదలకు, అన్ని అవయవాలు సక్రమంగా ఏర్పడటానికి దోహదం చేస్తుంది. తల్లికి, పొట్టలో ఉన్న శిశువు కూడా ఇద్దరికీ మేలు జరుగుతుంది రాగి వినియోగం వల్ల. బాలింతలు రాగి వినియోగం వల్ల స్తనాల నుంచి పాల ఉత్పత్తి పెరిగి కడుపు నిండా పిల్లకి పాలివ్వగలిగే పరిస్థితి ఏర్పడుతుంది. 7, చాలామంది మలబద్ధకంతో సతమతమవుతుంటారు. అలాంటి మలబద్ధకాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టి సుఖవిరోచనం కలగాలంటే రాగి పరిష్కారం. దాంట్లో పీచు అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్ ఉన్న వాళ్ళు IBS అంటారు, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్.
వీళ్ళు గంట గంటకి టాయిలెట్కి వెళ్తారు. ఇంకా మలం పూర్తి కాలేదు, విసర్జన జరగలేదని ఎక్కువ కాలం వీళ్ళు టాయిలెట్లోనే గడుపుతుంటారు. ఒకరోజు మలబద్ధకం, మరొక రోజు విరోచనాలు అవుతుంటాయి. ఇలాంటి వాళ్ళు రాగి వినియోగం వల్ల ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటే మానసికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి వస్తుంది. వీళ్ళు రాగితో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం చేయటం ఉపయోగపడుతుంది. 8 చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు రావు, మచ్చలు రావు, వృద్ధాప్య ఛాయలైన ముఖం మీద ముడతలు, చర్మంపై ముడతలు రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా తిప్పి కొడుతుంది. ఇక 9 ఈ రోజుల్లో వెంట్రుకలు రాలిపోతున్నాయి. ముఖ్యంగా వివాహం కాని యువతి యువకులకు, ఆడపిల్లలకైతే దువ్వెన పెట్టగానే కుచ్చులు 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 గుప్పుడు రాలిపోతుంటాయి వెంట్రుకలు. వెంట్రుకలు పొట్టిగా అయిపోతాయి, సన్నగా అయిపోతాయి, అందవిహీనంగా ఉంటాయి వెంట్రుకలు. ఈ రాగి వినియోగం వల్ల వెంట్రుకలు రాలకుండా, మగపిల్లలకైతే బట్టతల రాకుండా కాపాడుతుంది. కనుక వివాహము కాని యువతి యువకులు, ఇక పెళ్లి సంబంధాలకు సిద్ధమవుతున్నవారు రాగి జావా, రాగి వినియోగం వల్ల మీ అందం, మీ ఆకర్షణ, మీ అట్రాక్షన్, మీ హెయిర్ స్టైల్ అన్నీ కూడా రెట్టింపు అవుతాయి. ఇదే కాకుండా చుండ్రు ఉంటుంది. ఈ చుండ్రు వల్ల వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. రాగి చుండ్రుని సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. ఇక 10 కాలేయంలో ఈ మధ్యకాలంలో, ఇంతకుముందు మద్యం సేవించే వారికే కాలేయంలో కొవ్వు చేరుతుంది అనుకుంటుండేవారు. ఈ కాలేయంలో కొవ్వు చేరే ప్రక్రియని ఫ్యాటీ లివర్ అంటారు. ఇప్పుడు మద్యము సేవించిన వారికి ఎన్నడూ కూడా ఒక్క గ్లాసు బీరు, బ్రాందీ, విస్కీ తాగని వాళ్ళు కూడా కొవ్వు చేరిపోతూ ఉంది. ఆ కొవ్వు గ్రేడ్లు ఉంటాయి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటారు. మద్యము సేవించే వారికి ఏ విధంగా కాలేయం దెబ్బతింటుందో, ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కూడా అదే విధంగా లివర్ గట్టిపట్టడం, లివర్ బుడిపెలు ఏర్పడి సిరోసిస్ వ్యాధికి దారి తీయటం జరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తూ ఉన్నాయి. కాలేయం సమర్థవంతంగా పనిచేయటానికి, పైత్యరసం సమపాళ్లలో ఉత్పత్తి అవ్వటానికి, కామెర్లు ఉన్నవారికి, కామెర్లు వచ్చి తగ్గిన వారికి, లివర్కి హెపటైటిస్ బి, హెపటైటిస్ సి లాంటి వైరస్లు సోకిన వారికి రాగి వినియోగం ఎంతగానో మేలు చేస్తుంది. కనుక కుటుంబ సమేతంగా ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ కూడా ప్రతిరోజు రాగిని వినియోగించటం ఆరోగ్యకరం, ఆనందదాయకం. మన ఆరోగ్యాన్ని కాపాడి, మనం మెడికల్ షాప్కి వెళ్ళి మందులు కొనకుండా, డాక్టర్లకు దగ్గరికి వెళ్లకుండా, హాస్పిటల్ దరిచేరకుండా కాపాడుతుంది ప్రకృతి ప్రసాదించిన రాగి అనబడే చిరుధాన్యము.